నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని పలు ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈడేపల్లి శక్తిగుడి, కన్యకాపరమేశ్వరి ఆలయం, త్రిశక్తి పీఠం, కొజ్జిలిపేట నాగేశ్వరస్వామి దేవాలయం, బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం, రాబర్టిసంపేట రామలింగేశ్వరస్వామి దేవాలయం, పిడిసిసి బ్యాంకు సమీపంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, బందర్కోట కోదండ రామాలయం, గొడుగుపేట శాంతామల్లేశ్వరస్వామి దేవాలయం తదితర ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. పోతేపల్లిలో వేంచేసిన విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాలైన పూలతో ఆలయాలను అలంకరించారు. మహిళలు లలితా పారాయణ చేశారు. ఈడేపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి శ్రావణ లక్ష్మీ వైభవం కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త వి లక్ష్మీ ప్రసూన, పోట్కూచి ఆంజనేయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజులుగా అంటే నాయకులుగా తయారవుతాం. ఇప్పుడు సత్యసాయి సంస్థకి కావాల్సింది నాయకులు, మంచి నాయకులు, రాబోయే తరాలకి మంచి నాయకులు కావాలి. కాబట్టి మీరందరూ ఎంతో సీనియర్స్, మీ నుంచి ఒక్కొక్కరు నలుగురు నాయకురాలని సృష్టించి ఆ సాయి పాద పద్మాల దగ్గర ఇస్తారని ఆశిస్తూ చక్కగా జరగాలి. ఈ కార్యక్రమం అంతా శ్రావణ లక్ష్మి వైభవం ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటూ సాయి. ఆర్డీఓ సీసీ త్రినాథ్ 40,000 లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డారు. ల్యాండ్ మ్యూటేషన్కు సంబంధించిన ఫైల్ని ప్రాసెస్ చేసేందుకు త్రినాథ్ 40,000 డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మచిలీపట్నం శుక్రవారం సుకర్లాబాద్ 10వ డివిజన్లోని స్నేహాలయ వృద్ధాశ్రమానికి చీరలను, నైటీలను ఆకూరి శ్వేత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వృద్ధులపై ప్రేమ చూపించాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం మిషనరీస్ ఫాదర్, సిస్టర్స్ సౌమ్య ప్రశాంతి, స్కూల్ టీచర్ సీత తదితరులు పాల్గొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 2020 నుంచి 25 వరకు విద్యా సంవత్సరంలో యూజీ 2, 4వ సంవత్సరం సెమిస్టర్ పరీక్షల పునః మూల్యాంకనం ఫలితాలను శుక్రవారం యూనివర్సిటీ ఉపకులపతి కూన రాంజీ వెల్లడించారు. 3,952 మంది విద్యార్థులు పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోగా 817 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి వీరబ్రహ్మచారి, రిజిస్ట్రార్ ఎన్ ఉషా, డీన్ బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ సందేశాన్ని అందరికీ పంచుదామని పాస్టర్ ఐపీసీ కరుణకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నోబుల్ కాలనీలోని చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ ఐపీసీ కరుణకుమార్ బైబిల్లోని దివ్య వాక్కులను ప్రవచించారు. పట్టాభి స్మారక భవన నిర్మాణంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని మచిలీపట్నం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు దివి పోతురాజు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో మచిలీపట్నం న్యాయవాదుల సంఘంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోతురాజు మాట్లాడారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మృత్యర్థం కన్వెన్షన్ హాల్, మ్యూజియం, లైబ్రరీల నిర్మాణానికి మచిలీపట్నం నగర కార్పొరేషన్ కౌన్సిల్ ఎజెండాలో పెట్టి చర్చించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే ఇంతవరకు మేయర్, కౌన్సిల్ సభ్యులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పసుమర్తి సూర్యప్రకాష్, నరేంద్రనాథ్, జి వంశీకృష్ణ, ప్రియాకత్, కె రఘురాం, వై కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరంలో చాలా కాలంగా వీధుల్లో తిరుగుతున్న పశువుల బెడదకు తెరపడనుంది. రోడ్డుపై వెళుతున్న పలువురు వాహనదారులు ఆవులు, గేదెలు పొడవటం వలన కొందరు మూతి చెందితే మరికొందరు దివ్యాంగులవుతున్నారు. ఈ సమస్యను మంత్రి కొల్లు రవీంద్ర దృష్టిలోకి పలువురు తీసుకుని వెళ్లారు. కొల్లు రవీంద్ర 2015లో మంత్రిగా ఉన్న సమయంలో అతని ఎస్కాట్ వాహనానికి ఒక పశువు ఢీకొని పోలీసు మూతి చెందాడు. ఇటీవల రైతుబజారు వద్ద పశువులు పొడిచి పలువురు ఆసుపత్రుల పాలయ్యారు. మరికొందరు దివ్యాంగులయ్యారు. రాత్రింబవళ్లు పశువులు రోడ్ల మీదే పడుకుంటున్నాయి. తరచూ ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాత్రిపూట పశువులు కనబడక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మార్కెట్ యార్డుకు వీధిలోని పశువులను తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా శుక్రవారం మార్కెట్ యార్డును సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, టీడీపీ నాయకులు హసీంబేగ్, కోస్తా మురళీకృష్ణ, మచిలీపట్నం డీఎస్పీ రాజా, మార్కెటింగ్ ఏడీ నిత్యానందరావు, మార్కెట్ యార్డు కార్యదర్శి భాస్కరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గో పాలరావుతో పాటు ట్రాఫిక్, పశుసంవర్ధక శాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు వెనుక ఉన్న షెడ్లకు తక్షణం మరమ్మతులు చేయించి రోడ్లపై తిరుగుతున్న పశువులను ఆ షెడ్లకు తీసుకుని రావాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. రోడ్లపై తిరిగే పశువులను మార్కెట్ యార్డుకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కృష్ణా జిల్లాను రాష్ట్రానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుదామని, అందుకు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రైతు బజార్లలో సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు. రోడ్లపై పశువుల సంచారాన్ని నిర్మూలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన క్యాటిల్ షెడ్డులకు పశువులను తరలించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రోడ్లపై తిరిగే పశువుల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. P-4 కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ అమలు పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ ఎల్ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. పెడన ట్రైనీ ఎస్ఐగా మిద్దే నాగరాజు నియమితులయ్యారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నెర్లపాలెం గ్రామానికి చెందిన నాగరాజు ఇటీవల పోలీసు శాఖలో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఎస్ఐగా ఎంపికైన నాగరాజును పెడన పోలీసు స్టేషన్లో ప్రభుత్వం ట్రైనీ ఎస్ఐగా నియమించింది. ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నాగరాజు ఎస్ఐ సత్యనారాయణతో కలిసి విధుల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన విదేశీ విద్య పథకంతో విదేశాలలో చదువుకుని వ్యాపారవేత్తగా ఎదిగిన యువ పారిశ్రామికవేత్త మురారి సాత్విక్ పేద విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మచిలీపట్నంలో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయానికి ఐర్లాండ్లో చదువుకుని వ్యాపారం ప్రారంభించిన సాత్విక్ విదేశాలలో చదువుకునే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామన్నారు. P-4 కార్యక్రమంలో భాగంగా పేదలకు తోడుగా యువత నిలవాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. విదేశాలలో స్థిరపడిన తెలుగువారు పేద విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.